ఉత్సవాలు కూడా సాధ్యమైనంత జల్దీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అదిగో మీ స్క్రీన్ మీద చూస్తున్నారు, పరదాల మీద కనిపిస్తున్నాయి కదా, బండ్లు వస్తున్నాయి, ఒక బండి వెనుకొకటి. కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు అని గద్దరన్న మన తెలంగాణ, కాశ్మీర్, మన ఆదిలాబాద్ అడవుల్ని, ఆసిఫాబాద్ పచ్చదనాన్ని దృష్టిలో పెట్టుకునే పాట రాసిండు. నిజంగా మీరంతా, మనమంతా, ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, ఈ పరిసరాల ప్రజలందరూ ఎంత అదృష్టవంతులంటే, నేల తల్లి నేల లోపల నల్ల బంగారం ఇచ్చింది, నేల మీద పచ్చ బంగారం, బ్రహ్మాండమైన అడవులున్నాయి. మరి మీ మనసులన్నీ బంగారం. అలాంటి బంగారానికి మెరుగులు దిద్దేందుకు ఎన్నో కార్యక్రమాలతో వస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు. నల్లమల పచ్చని అడవుల దగ్గర నుంచి కృష్ణా, తుంగభద్ర నుంచి ఇక్కడి ప్రాణహిత పెనగంగ దాకా మరి అభిమాన గంగ పొంగి పొర్లుతోంది. మీ అందరికీ మరోమారు గుర్చేస్తున్నాం. ఆనరబుల్ సీఎం గారు వచ్చి ముందు ఆవిష్కరణ చేస్తారు. ఆ తర్వాత వేదికపైకి వచ్చినాక మనమందరం స్వాగతం పలుకుతాం కదా ప్రేమతో. ఆ తర్వాత డిసిప్లిన్గా, క్రమశిక్షణతో, చిన్నప్పుడు బళ్ళే చదువుకునేటప్పుడు మన పీటీ సార్ చెప్తే మూడో బెల్ కొట్టంగానే పేరు కోసం ఎట్లా నిలబడతాం, జయ జయ తెలంగాణ పాడతాం. ఓకే, ఇంత సైలెన్స్ అయిపోయింది. సార్ వచ్చినాకనే ఆ జోషు హోష్ అంతా సార్ వచ్చినాక చూపిద్దామనా? ఎస్, అందరూ లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం ఆనరబుల్ సీఎం గారికి. గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు ఎందరో వేంచేస్తున్నారు. పెద్దలు ప్రేమ్ సాగర్ గారు 5 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు పైకి వస్తారు. పైకి వచ్చిన తర్వాత అందరూ ఒక్కసారి చేతులు లేచిన వాడు గట్టిగా చప్పట్లు కొట్టాలి. చెప్తా, ముఖ్యమంత్రి గారు పైకి వచ్చాక చెప్తా. నేను పేదల కలల్ని సాకారం చేసే సంకల్పమే ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లు రేవంత్ రెడ్డి గారి మనస్సు మందిరంలో పేదలు, బడుగు బలహీన వర్గాలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు తల దాచుకోవడానికి నీడ గూడు లేని వాళ్ళ కోసం నేనున్నాను అంటూ ఆనరబుల్ సీఎం గారు 1 కాదు 2 కాదు కోట్లాది రూపాయలు ప్రభుత్వం తరఫున అందజేస్తూ లక్షలాది ఇండ్లకు, అదిగో ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, కోట్ల రూపాయలతోటి చుట్టుపక్కల సబ్స్టేషన్లు, అలాగే ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇదొక శుభ సందర్భం. ఇల్లంటే కేవలం ఇటుకలు, సిమెంటు, గోడలే కాదు, ఒక కుటుంబం కళ్ళకు చిరునామా అంటారు ఆనరబుల్ సీఎం ఎప్పుడు కూడా. తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు భరోసా, తెలంగాణ ప్రజలు తలెత్తుకొని ఆత్మగౌరవంతో బ్రతికేందుకు ప్రతీక ఇందిరమ్మ ఇండ్లు. తరతరాల ఆశలకు పునాది. సొంత ఇంటి కళ మీది, ఆ కళ నిజం చేసే బాధ్యత నాది అన్న ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు వేదికపైకి వస్తారు కొద్దిసేపట్లోనే. ఇంత మహత్తరమైన లక్ష్యంతో ఇది పెద్ద పండుగ. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, సాధన ధైర్యం వీడు, దుంగదొరల వ్రతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి
గాని గడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో అసలాటనే మొదలంటున్నాడో ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అందరి బంధువులా ఎదిగాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చనుమతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొలగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజు ముగిస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై రేవంతన్నా గన్నది మన తెలంగాణ రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు నిజంగానే మరవబోదు నిన్నీ గడ్డ అంటే ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి అభిమానంతో మీ ఆశీస్సులతో ఏర్పాటు చేస్తామన్న విశ్వాసంతో ఎన్నికలకు ముందే మీ కష్టాన్ని మీ గుండె చప్పుణ్ణి మీ గుండె లోతులో ఉన్న మీ కాంక్షల్ని కోరికల్ని బాధల్ని గుర్తెరిగి గుడిసెల్ లేని తెలంగాణ కోసం ఒక అద్భుతమైన కేవలం అది కళ కాదు గృహ నిర్మాణ కళగా ఇందిరమ్మ ఇండ్లను మనకు అందిస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు జల్ జంగల్ జమీన్ అన్న కొమరం భీము అక్కడి నుంచి స్ఫూర్తిని ఆశీస్సును అందుకున్న సీఎం గారు రోటీ కపడా ఔర్ మకాన్ అన్న ఇందిరాగాంధీ ఆశీస్సుల్ని తన తలదాల్చి మరి ముందుకు సాగుతున్న ప్రజాపాలన ప్రభుత్వాధినేత సీఎం గారికి సీఎం గారి కళను క్షేత్రంలో గ్రౌండ్ రియాలిటీగా చూపిస్తున్న ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ అమాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి హైదరాబాద్లో ఎప్పుడు ఉంటాడో ఆదిలాబాద్లో ఎప్పుడు ఉంటాడో తెలియదు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి వారికి మరి తల్లిగారింటికి బిడ్డ వస్తే ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది మన సీతక్క గారు పంచాయతీరాజ్ ఇందిరా మహిళా శక్తి మంత్రి సీతక్క గారికి గౌరవనీయులైన మంత్రులు ఆనరబుల్ స్థానిక ఎమ్మెల్యే గారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు సిరిపూర్ ఎమ్మెల్యే గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పైన స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటుంటారు మా ఆదిలాబాద్ జిల్లా అంటేనే నేల కింద నల్ల బంగారం నేల మీద పచ్చ బంగారం ఆదిలాబాద్ పబ్లిక్ మనసే బంగారం అంటారు సీఎం గారు. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు వేదిక పైన పెద్దలందరూ తెలంగాణ గీతం కోసం క్రమశిక్షణతో వేదిక పైన వేదిక ఎదురుగా ఉన్న అసంఖ్యాకంగా అభిమానంతో వేంచేసిన అందరం లేచి నిలబడదాం. మనదైన తెలంగాణ తల్లి పాటను పాడుకుందాం. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం తెలంగాణ స్టేట్ సాంగ్.